హలో అండి. ఈ మినీ వ్లాగ్‌లో అయితే హెయిర్ కట్ ఎలా చేశానో మీకైతే చూపించాలని అనుకుంటున్నాను. నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయిందండి. జుట్టు కొంచెం పొడవుగా ఉంది కానీ సన్నగా ఉందన్నమాట కింద స్ప్లిట్స్ దగ్గర. సో అక్కడి వరకు అయితే నేను కట్ చేయాలని అనుకుంటున్నాను. కొంచెమే, మరి చాలా లాంగ్ కూడా ఏం కాదు, చూపించినంతనే కట్ చేశానన్నమాట. మా ఫ్రెండ్ హెల్ప్తో అయితే నేనైతే హెయిర్ కట్ అయితే చేశాను. తను ముందుగా మొత్తం హెయిర్ని సమానంగా దువ్వి తర్వాతకి హెయిర్ కట్ చేసింది. చూసిరా, దూతుంటేనే స్ప్లిట్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతున్నాయి. అంతా హెయిర్ ఫాల్ అయిందండి. నాకైతే చాలా బాధగా ఉంది హెయిర్ కట్ చేయాలన్నా కూడా. బట్ గలీజ్గా ఉంది అని చెప్పి కొంచెం కింద స్ప్లిట్స్ అయితే నేను కట్ చేశాను. స్టైల్ కోసం మాత్రం అస్సలు కాదండి, అసలు అట్లా మాత్రం అనుకోకండి. చూద్దాం నా హెయిర్ ఎంత గ్రోత్ ఉంటుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. ఒక 2-3 మంత్స్ తర్వాతకి ఎంత హెయిర్ వచ్చింది అనేది మా ఫ్రెండ్ అయితే చూపిస్తుంది నాకు. ఇంత కట్ చేయనా అని చెప్పి నేనైతే అంతే కట్ చేయని చెప్పాను. ఇంకా కొంచెం కిందికనే చెప్పాను, మనసు ఒప్పట్లేదండి అసలు హెయిర్ కట్ చేయాలి అంటే. హెయిర్ అయితే కట్ చేసినాక చూస్తే మాత్రం చాలా షార్ట్ అనిపిస్తుంది. కట్ చేసింది కొంచెమే, బట్ తీసేసాక ఎందుకో చాలా షార్ట్ అనిపించింది. మా ఫ్రెండ్ అయితే అన్న ఏంది ఇంత షార్ట్ చేసినావని, తను చూపించింది నేను కట్ చేసింది ఇంతే, నీ హెయిర్ చూసుకో అనుకుని నా హెయిర్ నాకు మళ్ళీ ఇచ్చింది. కానీ చూడండి ఎంత బాగుందో కదా, కట్ చేసినాక మంచిగా అనిపించింది అనమాట. చూడడానికి సమానంగా ఉంది. హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేశాను కొద్ది రోజుల తర్వాతకి. పోనీ వేసుకుంటే చాలా బాగుంది. హెయిర్ కట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.